నమస్తే. చాలామంది అమ్మాయిలకి గానీ, లేడీస్‌కి గానీ ఏమైతదంటే పీరియడ్స్ ఏ టైంలో అయితే వస్తాయి గదా! ఆ టైంలో కడుపు నొప్పి చాలా విపరీతంగా ఉంటది. దీనికి ఒక మంచి చిట్కా చెప్తాను నేను. అంటే ఒక మెడిసిన్ చెప్తాను. ఎందుకు? ఇది ఒక హోమియోపతి మెడిసిన్. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏం జేస్తారు? పెయిన్ కిల్లర్స్ యేసుకుంటారు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి విపరీతంగా నొప్పి ఉంటది. ఆ 3, 4 రోజులు బెడ్‌ల మీదకెళ్ళి లెవ్వనికి గూడా రాదు. అండ్ మొత్తం నీరసం ఉంటది. డుమ్మాలు కొడతారు. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ గూడా చేసుకోలేకపోతారు. అయితే ఏందంటే హోమియోపతిలో ఇటువంటి దానికి చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. దాంట్లో ఒక రెమెడీ పేరు సిపియా. ఈ సిపియా ఏదైతే రెమెడీ ఉంటది గదా! దీని స్పెల్లింగ్ వచ్చేసి SEPIA సిపియా. ఇది మీరు 0/3 పొటెన్సీలో కొనేసి పెట్టుకోండి మీ దగ్గర. ఎప్పుడైతే మీకు పీరియడ్ స్టార్ట్ అవుతాయి గదా! అప్పుడు చాలా నొప్పి అనిపిస్తే 2 గంటలకి ఒక్కొక్కసారి యేసుకోండి. 6 గోళీలు 2 రోజులు యేసుకోండి. మీకు చాలా రిలీఫ్ ఉంటది. బై చాన్స్ మీకు రిలీఫ్ లేదు అంటే మీరు దగ్గరున్న హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు మీకు తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. హోమియోపతి ఏమో సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ చాలా ఫాస్ట్ యాక్టింగ్ గూడా ఉంటది. అందరూ ఇట్లా అనుకుంటారు చాలా స్లోగా పనిచేస్తాయి. కానీ అవి క్రానిక్ కేసెస్‌లో మెల్లగా మీకు రిజల్ట్ ఉంటది హోమియోపతిలో. కానీ ఏదైతే అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇట్లా సడెన్‌గా రావడం, సడెన్‌గా వెళ్ళిపోవడం ఉంటాయి గదా! దాంట్లో ఇవి చాలా మంచిగా పనిచేస్తాయి. మళ్ళా కొందరికి ఏమైతదంటే పీరియడ్ ఏ రోజైతే స్టార్ట్ అయితది. దాని 14 డేస్ తర్వాత గానీ, 12 డేస్ తర్వాత గానీ ఒక 2, 3 రోజులు ఇక్కడ కింద భాగంలో రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ చాలా నొప్పి ఉంటది. అది ఎందుకైతది? అది ఓవ్యులేషన్ టైమ్ ఉంటది. ఓవ్యులేషన్ టైంలో విపరీతంగా నొప్పి అయ్యేటోళ్ళు వాళ్ళు ఏం జేయాలి? పల్సటిల్లా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. ఏముంటది? పల్సటిల్లా. అది 2 గంటలకి ఒక్కసారి 6 గోళీలు 0/3 పొటెన్సీ వాడాలి. వాళ్ళకు దాంతోటి మంచి రిలీఫ్ ఉంటది. అండ్ ఇది 1 డే, 2 డేస్ వాడితే మీకు 2 డేస్ ఏదైతే మీరు ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు గదా! అది మొత్తం తగ్గుతది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ అసలు ఇవి ఎందుకొస్తాయి? ఇవి ఎందుకొస్తాయంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. డిస్మెనోరియాకి కానీ ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఉంటది అప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో గానీ పెయిన్ రావడం. అయితే పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఎందుకొస్తది? ఇది పీసీఓడీ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మీకు దానివల్ల రావచ్చు. ఒక్కొక్కసారి కాజ్ అయితే తెలవని గూడా తెలవదు. అయితే మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి కాజ్ గూడా ఉండదు. అయితే వేరే మందులు దేనికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అవి వాడకుండా ఇవి వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ రిలీఫ్ కూడా ఉంటది. ఆల్సో హాట్ వాటర్ బ్యాగ్ ఉంటది గదా! అది కొంచెం ప్లేస్ జేసుకోండి. కొద్దిగా మీకు సూదింగ్ ఎఫెక్ట్ గూడా ఉంటది రెస్ట్ జేసేటప్పుడు. నమస్తే.